బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్యకు విద్యానగర్ బీసీ భవన్లో మహాత్మా జ్యోతిరావు పూలే ఎక్స్లెన్ని అవార్డులు ప్రదానం చేశారు. ఇక ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం 1952లో వచ్చిందని, అంతకుముందే నాగరికత లేని రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవితమంతా బడుగు బలహీన వర్గాల ప్రజలకు అంకితం చేశారన్నారు. 50 ఏళ్లుగా బీసీల అభ్యున్నతికి కోసం పోరాటం చేస్తున్నందుకు నాకు అవార్డు ప్రదానం చేసినట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేను చేస్తున్నటువంటి ఉద్యమాల ఫలితాలను చూసి అవార్డు ప్రదానం చేసినందుకు చాలా సంతోషకరం. ఇది కొత్త తరానికి స్ఫూర్తినివ్వాలి. నేను చేసిన పోరాటాలు వ్యక్తుల కోసం చేయలేదు, జాతి ప్రయోజనాల కోసం చేశాను. ప్రతి బీసీ చదువుకోవాలి, ఉద్యోగం సాధించాలి, ఉపాధి పొందాలి, ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలనే ఒక విజన్ తోటి చాలా రోజులు 50 సంవత్సరాలు చేస్తున్న ఉద్యమ ఫలితాలు. ఏదో ఉద్యమం చేస్తే అలాంటప్పుడు ఉద్యమాలు చేయలే. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు మన రాష్ట్రంలో 6000 హాస్టళ్లు ఉన్నాయంటే మేము చేసిన పోరాట ఫలితం. బీసీలు దళితులు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇన్ని హాస్టళ్లు ఉండేవి. అదేవిధంగా పేద వర్గాలకు మంచి ఉన్నత విద్య ప్రమాణాలు గల విద్య ఇవ్వాలనే ఉద్దేశంతో గురుకుల పాఠశాలల స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఫలితంగా ఈరోజు 1500 గురుకుల